హాయ్ వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై చర్చిద్దాం. నమస్తే అంకమరావు గారు. నమస్తే సతీష్ గారు. సార్, మొన్న చూసే ఉంటారు కదా మీరు, విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీకి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారని చెప్పుకోవాలి. అంటే రాజీనామా చేస్తారని అయితే ఎవరు ఊహించల. కొంతకాలం మౌనంగా ఉంటారు రాజకీయాల నుంచి అని ఆశించారు తప్పితే రాజీనామా చేస్తారని ఊహించలేదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా రాజీనామా చేయటం అనేది ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాజీనామా సమర్పించడం, దాన్ని ఆమోదింపజేసుకోవటం, ఇవన్నీ టకటగా జరిగిపోయినాయి. సో దీని వెనకాల ఏం జరుగుతుంది? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడబోతున్నారా? దీన్ని ఎలా చూడాలి మనం, ఈ పరిణామాన్ని? అంటే అసలు ఎవరి విజయసాయి రెడ్డి, ఎందుకు ఈరోజు అతని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? 2004 ముందు అతనంటే ఎవరో తెలియదు. అతను ఈ పొద్దులకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే ఒక నిష్ఠానితుడు. అతన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు ఉన్నాడో ఆయన నియమించుకోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు అతను నిలుపుతూ ఉన్నాడు. అలాగే వాళ్ళకు సంబంధించిన లావాదేవీలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఇతను మొట్టమొదటి తిరుపతి దేవస్థానంలో నియమించుకోవటం, తరువాత వైశ్య బ్యాంకులో నియమించటం, తద్వారా ఆ బ్యాంకు నుంచి రుణాలు పొందటం, వాళ్ళకి కావాల్సిన రుణాలు పొందటం, ఆ తర్వాత రకరకాల దాంట్లో మార్పించుకొని అతన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా రుణాలు వాళ్ళకి ఇబ్బడముబ్బడిగా తెచ్చుకోవటం, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి వేరే సాటికి వెళ్ళటం. ఇదే క్రమంలో అతను పెట్టినటువంటి ఊరు పేరు లేనటువంటి వ్యాపార సంస్థలకు సంబంధించి రాజశేఖర రెడ్డి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలామందికి భూములు దారాదత్తం చేయించేసి, తద్వారా ఆ భూములు మీకు ఇచ్చాం కాబట్టి మా కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ విలువ 10 రూపాయలు ఉన్నదాన్ని 300 రూపాయలు పెట్టి కొనండి, లేకపోతే 1000 రూపాయలు పెట్టి కొనండి అని చెప్పని వాళ్ళ బలవంతంగా వాళ్ళ చేత బెదిరించి భయపెట్టి ఆ ధనాన్ని, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని తెల్లధనంగా చేర్చుకునే భాగంలో ఈరోజు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు 43,000 కోట్ల రూపాయలు 2011లోనే గుర్తించే విధంగా ఆస్తులను పెంచుకున్నటువంటి క్రమంలో దానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని, ఆ రోజు మరి విశాలాంధ్రాయ కదా 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం కాబట్టి దోచుకొని దాచుకున్నటువంటి ధనానికి సంబంధించి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడబెట్టిన దాంట్లో ప్రథమ ముద్దాయి నాకు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా, రాజశేఖర రెడ్డి కంటే కూడా ఇతనే మా ప్రథమ ముద్దాయి అయితే నేను భావిస్తున్నాను. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలకు కూడా రూపశిల్పి ఇతనేనైతే నేను భావిస్తున్నాను. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో జరిగింది, వాళ్ళతో ఏదో విభేదించి బయటకు వచ్చి ఇవన్నీ చేశాడు అంటే నేనైతే నమ్మను. రెండోది, 2 కోణాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, శకుని పాత్ర అనేది నిర్వహిస్తున్నాడు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. నిస్సందేహంగా శకుని కూడా ఆ రోజు సుయోధన సార్వభౌముడు తన తోబుట్టుల తనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేసి తన రాజ్యాన్ని కబళించేసి తన కారాగారవాసంలో పెట్టాడు కాబట్టి, సొంత మేనలుడైనా సరే ఎదిరించి ఏమీ చేయలేడు కాబట్టి వెనకమాలుండి అతన్ని చెడ్డ పనులు చేపిస్తూ అందరి ముందు చెడ్డవాడిగా చిత్రీకరిస్తూ అతనే మూలాధారంగా ఉంటూ చివరికి ఆ వంశాన్ని నాశనం చేయడానికి ఏ విధంగా అయితే కారకుడు అయ్యారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పాత్ర, జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అదే పాత్ర పోషిస్తున్నాడని చెప్పని చాలా మంది భావిస్తున్నారు. దానికైతే నేను ఒప్పుకోను. పోషిస్తున్నాడా, పోషించబోతున్నాడు? లేదు, పోషిస్తున్నాడు, పోషించబోతున్నాడు అనే దానికి కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పటికీ వీరవిధేయుడిగానే ఉన్నాడు. నిజంగా కనుక అలాంటి పాత్ర పోషించేవాడైతే, రాజీనామా చేసే వ్యక్తి కనుక అయితే, దస్తగిరి వివేకానంద రెడ్డికి హత్యకు సంబంధించి నేనే చంపాను, అవినాష్ రెడ్డి నన్ను ప్రోత్సహించాడు, ఫలానా వాడు నన్ను ప్రోత్సహించారు, నాకు ఇంత ధనం ఇచ్చారని చెప్పని నేర పరిశోధన విభాగాల దగ్గర చెప్పాడు కదా. ఇతను కూడా అలా చెప్పినప్పుడు మనం నమ్మాలా? చెప్పాడా? చెప్పలేదు ఈ రోజు వరకు కూడా. కాబట్టి మనం ఎలా నమ్ముతాం? అతనికి ఇంకా ద్రోహం చేస్తున్నాడని ఎలా నమ్ముతాం? నిజంగా ద్రోహం చేసే ఆలోచన కనుక ఉంటే వివేకానంద రెడ్డికి ఏం జరిగిందో అతనికి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి అంత ధైర్యం చేస్తాడని అనుకోను. తెగించాడు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. నిన్న కూడా చాలా స్పష్టంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే రాజీనామా చేస్తున్నా అని చెప్పిన తర్వాత ఆ శ్రేణులు అతని మీద విరుచుపడకుండా ఉన్న తర్వాత మిగిలిన వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టారు, ఏ విధంగా రాతలు రాశారు. మరి ఇతను బయటికి వెళ్తున్నాడని సంగతి తెలిసిన తర్వాత కూడా, అలాగే రాజీనామా చేస్తున్నాడని సంగతి తెలిసిన తర్వాత కూడా ఎవరు మాట్లాడలేదు కదా, ఒకళ్ళిద్దరు తప్ప.
కాబట్టి అంటే మాట్లాడిన వాళ్ళు కూడా సానుభూతిగా మాట్లాడారు తప్పితే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నాడు ఏంటి తప్పనిసరి పరిస్థితులు అది చెప్పానండి. అది చెప్పు. తప్పనిసరి పరిస్థితులు ఏంటి? సమర్థించే వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు ఏంటి? వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఇతను ముద్దాయని తేల్చారా? లేకపోతే అవినాష్ రెడ్డికి ప్రోత్సహించింది ఇతనే అని చెప్పి తేల్చారా? లేదంటే కేవీ రావుకు సంబంధించినటువంటి కాకినాడ ఫోర్ట్ కావచ్చు, ఆ సెజ్ కావచ్చు, స్వాధీనం చేసుకున్న అరబిందో వాళ్ళకి రాయించిన దాంట్లో రెండో ముద్దాయిగా ఉన్న ఇతను నిజమే కాబట్టి అని చెప్పి తేల్చారా? ఎక్కడ తేల్చారు వీళ్ళు? లేకపోతే విశాఖలో జరిగినట్టు భూదందా సంబంధించి అన్నీ ఇతనే చేశాడని చెప్పి చెప్తారా? లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కుంభకోణాలకు సంబంధించి వాళ్ళ అబ్బాయి చేసినటువంటి భూదందాలకు కావచ్చు, 5 సంవత్సరాల రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలకు కావచ్చు, వీటన్నిటికీ ఇతనే కారకుడు అని చెప్పని ఈరోజు సమర్థించడానికి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా? పలాందని చెప్పానండి. ఏమని చెబుతారు వాళ్ళు? ఏ నోటితో చెబుతారు? ఇదే విషయాలు అతను గతంలో అతని గురించి ఎక్స్ ద్వారా అతను రాతలు రాస్తూ ఉంటే అది కొన్ని చాలా అసభ్యకరంగా ఉంటే మిగిలిన వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటే ఆ రోజు ఏమన్నాడు? నేను ఇక నుంచి అలాంటిది రాయను, ఏమి చేయను అన్నాడు. మరి అది చేసింది అతనే కదా మళ్ళీ తర్వాత కొనసాగించింది. అంటే అతని మాటలకి చేసే పనులకి సంబంధం ఉంటుందని అయితే నేను భావించట్లా. చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదట బొల్లి బాబు అని చెప్పని సంబోధించినటువంటి దుర్మార్గుడు ఇతను. లోకేష్ బాబుని పప్పు అని చెప్పని సంబోధించినటువంటి వ్యక్తి ఇతను. పవన్ కళ్యాణ్ని అందాన్ని మాట్లాడిన వ్యక్తి ఇతను. నిన్నగాక మొన్న పురంధేశ్వరి గారిని ఏ విధంగా మాట్లాడాడు? అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆమెను మాట్లాడే ధైర్యం చేశాడు అంటే ఏ అండు నుండే మాట్లాడాడు? ఇది ఆలోచించుకోవాలి కదా. ఈరోజు భూదందాలకు సంబంధించి మనం విశాఖపట్నం చూస్తుంటే ఉత్తరాంధ్ర ఏ విధంగా చేశాడు? 106 దేవాలయాలకి, 2800 ఎకరాలకి, మానస ట్రస్ట్కి చైర్మన్ అయినటువంటి అశోక్ గజపతిరాజు గారిని ప్రత్యర్థులు కూడా ఆయన ముందు నిలబడరు, కూర్చోరు. ఆయన అంత గౌరవిస్తారు, ముందు నమస్కారం పెట్టి మాట్లాడతారు, ఏమండి అని సంబోధిస్తారు. అలాంటి వ్యక్తిని అంతగా అగౌరవంగా మాట్లాడాడు. ఎంత అమర్యాదగా దాంట్లోంచి బయటికి పంపించేసి ఆ 28,000 ఎకరాలు కొట్టేయాలని చెప్పని ప్రయత్నం చేశారు. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మారాడు అంటే ఎప్పుడు మారతాడు అంటే వివేకానంద రెడ్డికి హత్య చేసింది అవినాష్ రెడ్డి అని చెప్పినప్పుడు, అవినాష్ రెడ్డికి సంబంధం చెప్పలేదు, ఏం జరిగిందో చెప్పినప్పుడు, ఈ 43,000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఆస్తులు గుర్చిన దాంట్లో పలానా కంపెనీకి నేనే చెప్పాను, వీళ్ళు చేశారు, దాని పలానా వాళ్ళ ద్వారా ఇట్లా జరిగింది, ఇట్లా వచ్చినాయి మాకు, పలానా వాళ్ళకి సెజ్కి మేము ఇన్ని భూములు ఇస్తే వాళ్ళ దగ్గర ఇంత తీసుకున్నాను, ఆ ధనాన్ని నేను విదేశాలకు పంపించేసి అక్కడి నుంచి డాలర్ల రూపాయలు మళ్ళీ ఇక్కడ తెప్పించేసి ఈ కంపెనీకి నేను మార్చాను, ఇవన్నీ చెప్తే అది నిజమని మనం నమ్ముదాం. లేదు అతను సంబంధించినంత వరకు ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటానని అంటున్నాడు కదా, అంటే గాంజా వ్యవసాయం చేస్తాడా? ఇప్పుడు దాకా చేయించాడు కదా ఉత్తరాంధ్రలో. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో ప్రజలు ఎంత సౌమ్యులు. ఈరోజు నాకు తెలిసినంత వరకు విజయసాయిరెడ్డి పేరు అయితే ఉలిక్కిపడే పరిస్థితి తీసుకొచ్చాడు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో. ఎంత భూదోపిడీ చేశాడు, ఎంత దారుణంగా దోచుకున్నాడు అక్కడే కాకుండా ఎక్కడ పెట్టినా సరే వాళ్ళు చేసిన అన్ని కార్యక్రమాలన్నీ ఇయే కదా. గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యంలో కావచ్చు, భూములు కావచ్చు, చివరికి సెజ్జులు కావచ్చు, లేదంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు కావచ్చు. ఏం చేశారు? ఏం ఉపయోగపడ్డారు? ఆంధ్ర రాష్ట్రం ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే, ఇన్ని తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులు వెనకముందే నడిపింది ఈయనే కదా. నిన్న కాకమన్నా ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి? నువ్వు అప్పుడు దాకా బతికుంటే మళ్ళీ మేము 2029 అధికారంలోకి వస్తాం, నువ్వు అప్పుడు దాకా బతికుంటే నిన్ను జైల్లో పెడతాం చంద్రబాబు అని చెప్పి మాట్లాడిన వ్యక్తే కదా ఇతను. మరి ఈరోజు అతను ఏదో మారిపోయాడు, 10 రోజులకే అంత పరివర్తన చెందాడు అంటే నిస్సందేహంగా ఇది వెనకమాల ఉండి జగన్మోహన్ రెడ్డితో పాటు వేరే శక్తులు నడిపిస్తున్నటువంటి నాటకం అనేది చాలా స్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏమి లేదు. కట్లపాము, మెట్ల కింద కట్లపాములు అంటాడు ఇతను. మనకి త్రాజుపాముని ఉల్లల్లా విషయం ఎలాగో ఇతను కూడా అలాంటి వ్యక్తి. కాబట్టి ఇతని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు అతను ఏదో మారిపోయాడు అంటే ఒక విధంగా మారిపోయాడు అనే దానికి రెండో కోణం ఏందంటే 2022 నుంచి ఆ పార్టీలో జరుగుతున్న అవమానాలకు సంబంధించింది కావచ్చు, అతన్ని పక్కన పెట్టిన విధానంలో కావచ్చు, లేకపోతే పరువుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అరవిందో కుటుంబానికి సంబంధించి, వాళ్ళ అల్లుడు కుటుంబానికి సంబంధించి వాళ్ళ పరువును బజార్కి ఇచ్చే కార్యక్రమంలో కుంభకోణంలో వాళ్ళ పేర్లు కూడా ప్రమేయం ఉండటం కావచ్చు, వాళ్ళని బజార్కి ఇచ్చిన విధానం కావచ్చు, దానివల్ల వాళ్ళు పక్కన పెట్టిన విధానం కావచ్చు, అందువల్ల కొంచెం దూరం జరగాలని కోరుకుంటాడేమో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇతన్ని బయటికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడిపోతాడు కదా. అయినా సరే వాళ్ళకి తెలిసి బయటికి వెళ్ళాడు అంటే ఇది ఎక్కడో జరుగుతూ ఉంది. దానికి ముఖ్యంగా నేను అనుకోవడం ఏందో చెప్పంటారా, వాళ్ళ తల్లి మొట్టమొదటి విజయలక్ష్మి బయటికి వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళకి 2024లో విజయం దూరం అయిపోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి దూరం అయిపోతున్నాడు. కాబట్టి ఇట్లా వరుసనే క్రమంలో నాయకులందరూ బయటకు వెళ్ళే క్రమంలో
వాళ్ళు రాజకీయ పార్టీ అనేది రాజకీయాల కోసం పెట్టుకోవాలా, అధికారం కోసం మాత్రం పెట్టుకున్నారు. అలాగే అది కూడా ఒక సంస్థ, స్వతంత్ర సంస్థ, లాభార్జన కోసం వ్యాపారం చేసి వ్యాపార సంస్థగానే చూశారు తప్ప వ్యాపార సంస్థను మూసేయాలంటే ఏమనుకుంటారు? ముందుగా లాకౌట్ ప్రకటిస్తారు, తర్వాత అందుట్లో జీతపత్యాలు ఇవ్వకుండా సిబ్బందికి దూరంగా పెడతారు, ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు దాంట్లో పనిచేసే వ్యక్తులు భాగస్వాములు తప్పుకుంటారు, ఆ తర్వాత మేము దీన్ని మూసేస్తున్నామని చెప్పని ప్రకటిస్తారు. ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది లేదు, వెంటబడతా ఉన్నాయి. వీళ్ళ మసి వేరే పార్టీలు కూడా అంటి వాళ్ళు కూడా దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం కన్నెర్ర చేశారని చెప్పి ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ఆ క్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయే తప్ప ఇప్పుడు ఏ త్యాగం చేశాడండి ఆయన? ఫలానా త్యాగం చేశాడని చెప్పండి, రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క విషయం చెప్పండి. కేంద్రంలో ఉండి కేంద్రం పెద్దలతోటి మైత్రి నెరిపి రాష్ట్రానికి కేంద్రానికి అనుసంధానంగా ఉన్నాను అతనే చెబుతున్నాడు కదా. 9 సంవత్సరాలు నన్ను మోడీ గారు అమిత్ షా గారు కాపాడారని చెప్పనే చెబుతున్నాడు కదా ఆయన. రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త పరిశ్రమలు ఏంటి, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేశాడు అతను, ఏ ఉద్దేశంతో ఇప్పుడు అతని గురించి మనం మాట్లాడుకోవాలి? ఇంత అన్యాయం చేసి రాష్ట్రానికి ఇంత సంకనాకిచ్చేసి మళ్ళీ 30 సంవత్సరాలు పట్టిద్దో 40 సంవత్సరాలు పట్టిద్దో అర్థం కాని విషయాల్లో కొన్ని విషయాల్లో అతను ఇప్పుడు అప్పులు తీర్చాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టి చెప్పండి? ఈరోజు 11 లక్షల కోట్ల రూపాయల ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఉంటే మీ చేతిలోకి 3,63,000 కోట్ల రూపాయలతో మీకు వస్తే ఈరోజు 7 లక్షల కోట్ల మీరు అప్పు చేశారు అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులేమైనాయి, ప్రజలు కట్టిన పన్నులేమైనాయి? ఇవన్నీ కూడా మీరే చెబుతున్నారు కదా, 2,63,000 రూపాయలు మాత్రమే మేము ప్రజలకు పంచామని చెప్పని. మిగిలిన ధనం ఎటుపోయింది? ఏం చేశారు? అవి కాక దోచుకున్నది ఏమైంది? గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యంలో కావచ్చు, భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ ఏమైపోయినాయి? ఇవి కాకుండా మీరు మీ ఆధ్వర్యంలో డ్రగ్ నిషేధిత మార్గ ద్రవ్యాలు మీ పుణ్యమే కదా. ఈరోజు గాంజా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందంటే మీ పుణ్యమే కదా. దీనికి సమాధానం చెబుతాడా? దీనికి ప్రజలకు వివరణ ఇస్తాడా? ఆ వివరణ ఇచ్చినప్పుడు నిస్సందేహంగా అతనిలో పరివర్తన వచ్చింది, మారిపోయాడు, కొంత శిక్ష తగ్గించవచ్చు అనే భావన ప్రజలకు వచ్చింది, మీ బొటాలకు నా బొటాలకు వచ్చింది. అవేమీ లేకుండా నేను రాజీనామా చేశాను, నేను మంచివాడిని అయిపోయాను అంటే మంచివాడు అయితే చేసిన పాపాలన్నీ మాసిపోతాయా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళకి క్షమించకూడదు, కఠినంగా శిక్షించాలి చట్టాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి శిక్షలు వేసినప్పుడే ఇప్పుడు ఏమనుకుంటారు, సహజంగా ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు రాజకీయ ప్రేరణతోటి శిక్షలు వేయకుండా ఉన్నారనుకోండి, ప్రతి వాళ్ళు కూడా సంపాదించుకునేదో పార్టీ అధికార పార్టీలోకి చేరిపోయి దండం దశగుణం అని చెప్పని అంటారు కదా, ఆ విధంగా తప్పించుకోవచ్చు అని చెప్పి చూస్తారు కదా. కాబట్టి గుణపాఠం చెప్తేనే, శిక్షలు వేస్తేనే ప్రజలకు కూడా పాలకుల మీద నమ్మకం పెరుగుతుంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెరుగుతుంది, చట్టాల మీద నమ్మకం పెరుగుతుంది, న్యాయస్థానాల మీద నమ్మకం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఈరోజు పరివర్తన చెందాడని మనం భావించొద్దనేది నా ప్రగాఢమైన విశ్వాసం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ముప్ప అంకమరావు గారితో ఈరోజు విశ్లేషణ కార్యక్రమం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.